స్టాంప్ అంతే. బాగుందన్నా, సూపర్ సూపర్. తీయాలంటే మా పెద్ద రామచంద్ర అద్దరు కొట్టేశాడు. బాగుందన్న, సూపర్ ఉంది. బాగుంది, బాగుంది, సూపర్ గా ఉంది. రామచంద్ర డాన్స్ బాగుంది, సూపర్, చాలా బాగుంది సినిమా. క్రీడా స్ఫూర్తి ఎలా చెప్పాలనేది మెసేజ్ ఇచ్చారు. బాగా నచ్చింది. ఆటే నా పొగరు సూపర్ ఉంది. క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ అదిరిపోయింది. 4 సార్లు ఏడ్చాం బ్రో. సెకండ్ హాఫ్ 4 సార్లు ఏడ్చాం బ్రో. పెద్ది అల్లాడిస్తుంది అంతే. సూపర్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. 1000 కోట్లు సూపర్ బాగుందా? బ్లాక్ బస్టర్ సూపర్ అన్న, సూపర్ సూపర్ సినిమా. బాగుందన్న, సూపర్ సూపర్ ఉంది. బాగుంది, బాగుంది, సూపర్ ఉంది. చిక్రీ బాగుంది, సూపర్ ఉంది, బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. అంత మెసేజ్ పిక్చర్ బాగుంది, 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 బాగుంది. సూపర్, అన్ని బాగున్నాయి. సూపర్ సూపర్. ఓకే అన్న, పర్లేదు, కంపేర్డ్ బ్రో. ర్యాంప్ బాగుంది, బాగుంది, సూపర్ బాగుంది. సినిమా మామూలుగా లేదా, పెద్ద సినిమా. ఒంట్లో అవయాలు లేవని కాదు, మనకు లక్ష్యం ముఖ్యం. లక్ష్యం ఉంటే ఏదైనా సాధిస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఎంతో దూరమైనా దాన్ని నిలిపించాడు. యాక్టింగ్ చంపేశాడు. ఫస్ట్ హాఫ్ ఫైట్ ఉంది, అరగంట చెప్పి పెట్టారు దాన్ని. ఎన్ని యాంగిల్ పెట్టారు. సూపర్ సినిమా, చాలా అద్భుతమైన. పెద్దగాడు ఊచకోత, ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఈ 3 పెద్దగాడి కిందే. పెద్దే ఎవర్రా పెద్ది? లోకలా నాన్ లోకలా అన్నవాడు పెద్ది. లోకల్ నాన్ లోకల్ కాదునా, ఇంటర్నేషనల్ పెద్దే. సూపర్, కింద మీద ఊపు, పెద్ది తోపు. రామ్ చరణ్ 1 నిమిషం ఎన్నాళ్ళు తీసారు బాబు. బుచ్చిబాబు సినిమా ఎక్సలెంట్, సూపర్. త్రిపుర రంగస్థలం పెద్ది. జై రామ్ చరణ్. సినిమా పగిలిపోయింది. సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్ అంతే. రామ్ చరణ్ కంబ్యాక్ సినిమా. బుచ్చిబాబులో చింపేశాడు. బుర్రపాడు సినిమా. డైరెక్టర్ కి కొత్త చింత. సూపర్ ఉందన్న మూవీ. మాటలు లేవు, చూస్తే మూవీ భలే ఉంది. జై చరణ్ ప్రాణం పోసాడు. సూపర్ మూవీ, ఎక్సలెంట్ గా ఉంది అసలు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ బాగుంది. సినిమా చాలా బాగుందండి. సూపర్. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత పెడ్డీతో కంబ్యాక్ ఇచ్చాడు. మామూలు కంబ్యాక్ కాదు ఇది. లాస్ట్ క్లైమాక్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ అంతే. చెప్పండి, అతను ఏందో తన సినిమాలో చూపిస్తాడు. బయట ఎలా ఉన్నా తనే సినిమాలో చూపిస్తాడు. రంగస్థలంతో నేషనల్ అవార్డు పాంగొట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. సినిమా పెద్ది అంటేనే, రామ్ చరణ్ అంటేనే చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నాము, రామ్ చరణ్ అంటేనే నెగిటివ్ ట్రోల్స్. అతను పెద్దితో ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొట్టుకుంటాడు. అతను చూస్తేనే చాలా మంది భయపడుతున్నారు. అతనే కాదు, తన హీరో కూడా భయపడతారు. వాళ్ళ హీరోలు, మేము ఏ హీరోలు పావం. రామ్ చరణ్ని అలాగే ఉంచండి, సినిమాని కాపాడుకోండి.